ప్రైజ్ లార్డ్. మరి సమయంలో దేవుడు ప్రతినిత్యము మనందరితో కూడా అనుదిన వాగ్దానాల ద్వారా దేవుడు ఎంతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ సమయంలో కృంగిపోయిన మన పరిస్థితులను, అలాగే మరి అనేక మన యొక్క స్థితిగతులను కాలగతంలో మార్చగలిగిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి కృంగిపోయి మనం మన గృహాల్లో ఉండి అనేక సార్లు ఆలోచిస్తూ ఈ సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది జీవిస్తూ ఉన్నారు. అటువంటి యొక్క పరిస్థితులు మనల్ని మానసికంగా అనేకమైన ఒత్తిళ్లకు అపవాది గురి చేస్తూ మన యొక్క స్థితిని చాలా దేని స్థితిగా ఉన్నట్లుగా, లేకపోతే మన యొక్క పరిస్థితులు, మన గౌరవము, మన యొక్క సమాజంలో అమర్యాదగా బలహీనత కలిగిన వాడిగా ఉన్నామని కృంగదీయడమే అపవాది యొక్క లక్షణం. దేవుడు సృష్టించబడిన ఆదాము అవ్వలో కూడా ఎంతగానో సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే అపవాది అయిన సాతాను వారి మధ్యలో ప్రవేశించాడో వారి జీవితం కూడా చాలా బలహీనమైన పరిస్థితులకు, నీవు దిగంబరిగా ఉన్నావని అపవాది ఆదాము అవ్వలతో చెప్పి వారిని ఇహలోక సంబంధమైన ఆలోచనతో నింపాడు. కానీ పరిశుద్ధ గ్రంథం నుంచి మరి ఈ సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాగ్దానంలో కూడా దేవుడు మరి కీర్తన గ్రంథము 145వ కీర్తన 14వ వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు అన్నాడు. యెహోవా మరి ఈ లోకంలో పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించేవాడుగా ఉన్నాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడుగా ఉన్నాడు. మరి కలిగిన సమస్తాన్ని కూడా మనం కొన్నిసార్లు కోల్పోయి పోగొట్టుకున్న పరిస్థితిలో నువ్వు ఉన్నావా? అయితే తిరిగి మరలా సంపాదించుకునే యోగ్యతను దేవుడు మనకిస్తాడు. ఒక్కొక్కసారి మరి మనమే కాదు, ఆకాశంలో ఉన్న పక్షులు కూడా వాటి యొక్క గూళ్ళు ఆ గాలికి రేపబడి కొన్నిసార్లు అవి నిర్మించుకున్నవన్నీ కూడా మరలా కుంగిపోయి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయినా అవి తిరిగి మరలా చెల్లించి మరి వాటి యొక్క ఆ గూడును నిర్మించుకుంటూ ఉన్నాయి. అట్లాగే మరి గాలి వస్తుంది, వరద వస్తుంది, తుఫాన్లు వస్తున్నాయి. మరి అనేక విషయాల్లో మరి గృహాలని కోల్పోతున్నాం, కలిగిన సమస్తాన్ని కోల్పోతూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా మనకున్న ప్రతి ఒక్క హోదా, పరిస్థితులు, ఆస్తిపాస్తులు, కలిగిన సమస్తాన్ని కూడా నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు. కానీ తిరిగి మరలా ఆయన లేవనెత్తగలిగిన గొప్ప దేవుడిని మరి యేసేపు బైబిల్ గ్రంథంలో మరి పలుమార్లు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యవనస్తుడైన యేసేపు అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యంగా అతనిని తన అన్నలే స్వయంగా కృంగదీశారు. తన యొక్క కుటుంబం మరి అతని కృంగదీసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా కృంగిపోలేదు. మరి అతని యొక్క 40 సంవత్సరాలు ప్రాయం వచ్చేసరికి మరి ఎంతగానో ప్రయాసపడ్డాడు. ప్రియులారా, మీ యొక్క జీవితంలో కూడా ఒక సమయాన్ని దేవుడు తిరిగి మనకి ఇస్తాడు. అయితే ఇది నువ్వు చేయకూడదు అని దేవుని యొక్క ఉద్దేశము, ఒకవేళ ఇది నువ్వు చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. మరి ఆ ఉద్దేశమే మన పట్ల నెరవేర్చబడినట్లుగా మరి దేవుని యొక్క చిత్తమే మన పట్ల నెరవేర్చబడడానికి దేవుడు యొక్క ఆలోచన మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు ఇది నీ ప్రాప్తి అన్న మాటను మరి సెలవిస్తారు కదా, అదే రీతిగా దేవుడు మన పట్ల జరిగిస్తాడు. మనము ఎంత కావాలని ఆరాటపడినా మన మానవితమైన ఆలోచనతో మన దగ్గరికి ఏదీ రాదు. కానీ మనము దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల సిద్ధంగా ఉంది అని ఆయన ఆలోచనతో మనం తోడ్పడినట్లయితే దేవుడు నీ పట్ల ఏది నిర్ణయించున్నాడో దాని పట్ల ఒక మనశ్శాంతి మనం కలిగి ఉంటాం. అందుకు ఈ లోకంలో దేవుడు కనుక నిన్ను ఉద్ధరించాలి అనుకున్నాడు అనుకో, ఈ భూమి మీద ఎంతమంది వారి ప్రోత్సాహాల కన్నా దేవుని ప్రోత్సాహం చాలా గొప్పది. ఈ భూమి మీద మన మానవితమైన ఆలోచనతో ఘనత పొందుకోవాలనుకుంటాం, కానీ అది కొద్ది సమయం ఉంటుంది. కానీ దేవుడు నిన్ను ఘనతగా ఉంచాలి అనుకున్నాడు అనుకోండి, ఆ కృంగిపోయిన దావీదును దేవుడు లేవనెత్తి ఒక ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా దేవుడు ఒక చక్కని ఆలోచన ఇస్తాడు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో మనందరం పరిగెడుతున్నాం. నీవు నీ గృహంలో ఉండి కృంగిపోవాల్సిన అవసరం లేదు. అలాగే కోల్పోయిన వాటన్నిటి విషయంలో మరలా తిరిగి దేవుడు యోబు వలె 200 ఆశీర్వాదం మనకి ఇస్తాడు. కాబట్టి మరి దేవదేవునైన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి, మనల్ని పుట్టించిన దేవునికి, మనలో పెట్టిన ఆత్మకు మరి కారకుడైన దేవునికి మనం లోబడి ఉందాం. దేవుడు ఆయనకి ఒక గొప్ప అవకాశం ఇవ్వు, ఆయన ద్వారా ఒక గొప్ప దీవెనలు పొందుకో, లేచి మరలా మీరు చేయవలసిన పనులన్నీ చేయి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.